నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరం జనవరి నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు 12 లగ్నాల వారికి వస్తున్నాయో మాస ఫలితాల్లో భాగంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా మేషలగ్నము. మేషలగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలము. మీ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు బలంగా ఉన్నారు. కుజుడు ఒక్కడే కాకుండా గురువు కూడా బలంగా ఉండటము, చంద్రుడికి కూడా గోచార ఫలితాలు అనుకూలంగా ఉండటము, ఇవన్నీ వెరసి మీకు ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. మీ పనులన్నీ చక్కగా ముందుకు పోతూ ఉంటాయి. మీలో నూతన ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి కాలము. మీరు అనుకున్న దాన్ని మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు సాధించి తీరుతారు. ఖర్చుల్ని చాలా తక్కువగా పెట్టే విధంగా కూడా ఈ మాసంలో ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. భక్తి అనేది బాగా ఉంది. మెడిటేషన్ ఇటువంటి వాటిల్లో కూడా మీకు చాలా చక్కగా కుదురుతుంది. మానసికంగా మీరు ఉల్లాసంగా ఉంటారు. ప్రేమికులకి అనుకూలమైనటువంటి కాలము. మీ యొక్క బుద్ధి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒకరికి అపకారం చేయరు. మీరు నీతి నిజాయితీగా బతుకుతారు. కళ్ళబుల్లి మాటలు చెప్పరు. ఒక్కొక్కరు అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ఎవరు కనిపిస్తే వాళ్ళ ముందు వాళ్ళ భజన చేస్తూ ఉంటారు. అలాంటి కోవలోకి మీరైతే అసలు చెందరు. సత్యం ధర్మం అనేది పట్టుకుంటారు. మీరు ముక్కుసూటిగా చెప్తారు. వాళ్ళకు కోపం రానివ్వండి, లేకపోతే ఆనందం కలిగినవ్వండి, మీరు చెప్పాలనుకున్నది చెప్పే తీరుతారు. ఈ విధంగా ఉంటుంది ఈ మాసంలో మీ స్వభావం అనేది. ఇక అంతేకాకుండా మీకు పలుకుబడి అనేది పెరుగుతుంది. మీకు పేరు ప్రఖ్యాతులు కూడా వృద్ధి చెందుతాయి. విజయ అవకాశాలు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దైవబలం అనేది చక్కగా ఉంది. పూజలు పునస్కారాలు చేస్తారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అనేవి చాలా తక్కువగా సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగాది విషయాలన్నీ కూడా అనుకూలంగానే పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. అయితే ఈ మాసంలో మీరు 2 విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, బంధువులు వీళ్ళు మీకు ఎంతవరకు అంటే అంతవరకే ఉపయోగపడతారు, కానీ పెద్దగా వాళ్ళ మీద మీరు ఆశలు పెంచుకోవటం, వాళ్ళు ఏదో మీకు సహకరిస్తారని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూడటము ఏమాత్రము పనికిరాదు. లాభాలు కూడా పెద్దగా గోచరించడం లేదు. ఖర్చులను అయితే అదుపు చేస్తారు, కానీ ఖర్చుల్ని ఎంత అదుపు చేసినా మీకంటూ కొంత మనీ అనేది ఉండాలి కదా, రావాలి కదా, లాభం అనేది ఉండాలి కదా. ఆ లాభం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు అనేది కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కాస్త కష్టతరంగా ఉండబోతూ ఉంది. అందువల్ల లాభాలు తక్కువగా వస్తున్నాయి. రెండోది, ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ 2 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. రెమెడీస్ విషయానికి వస్తే ఒక శని భగవానుడు కనుక మీరు రెమెడీస్ చేసుకుంటూ ఉంటే అంతా సక్రమంగా జరుగుతుంది. ఇకపోతే వృషభ లగ్నము. వృషభ లగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం కాస్త తక్కువగా ఈ మాస చివరిలో కనిపిస్తూ ఉంది. అంటే మాస ప్రారంభంలో మాత్రం లగ్న బలం అనేది బాగానే ఉంది. శని భగవానుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అయితే మీకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే గురువు కుజుడు ఈ 2 గ్రహాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆ 2 గ్రహాలకి గోచార ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల ఆ 2 గ్రహాలు కొంచెం ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ పనులన్నీ కూడా సజావుగా ముందుకు పోతూ ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మీ పనులను మీరు పూర్తి చేసుకొని వస్తూ ఉంటారు. ఇక ఆరోగ్య విషయాలు బాగున్నాయి. ఆరోగ్యంలో పెద్ద ఇబ్బందులు లేవు. గొడవలు కొట్లాట్లు ఇటువంటి వాటిల్లో కూడా మీకు ఊరట అనేది కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం బాగుండటము, రుణాల సమస్యలు పెద్దగా లేకపోవటము, కొత్త రుణాలు కావాలంటే మీకు మంజూరు అవుతాయి. ఉన్న రుణాలను తీర్చేయాలంటే తీర్చేటటువంటి స్థితిలో కూడా ఉంటారు. అంటే రుణము రోగము ఈ 3 విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది ఉంది. ఇక అంతేకాకుండా
భక్తి అనేది పెరుగుతుంది, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఇది ఉండకపోతుంది. అందువల్ల మీరు ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనటము, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటూ ఉద్యోగం ఇవన్నీ కూడా కలిసి రావటము, మీ లగ్న బలం అనేది ఎక్కువగా ఉండటము, ఇవన్నీ వెరసి మీకు కొంత సౌకర్యవంతంగానే ఈ మాసం అనేది ఉండబోతుంది. అయితే కొన్ని విషయాల్లో మీకు కొంత వ్యతిరేకతలు కూడా వస్తూ ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో వ్యతిరేకతలు వస్తున్నాయి అంటే, అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంది. మీరు ఎంత కాదనుకున్నా కొంత ధనాన్ని ఖర్చు చేసి తీరుతారు, లేకపోతే కొంత నష్టం పోతారు. ఏదేమైనా కూడా కొంత డబ్బులు మీ దగ్గర నుంచి చేజారాల్సిందే. అది మీరు ఖర్చు పెట్టుకుంటారా, నష్టపోతారా అన్నది అంటే రకరకాలుగా వాళ్ళ వాళ్ళ జాతకం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రావడం లేదు. వ్యాపార భాగస్వాములు కానీ, జీవిత భాగస్వామితో కానీ అంటే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకా మీరు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని మీ యొక్క పేరు ప్రతిష్టల్ని పాడు చేసుకోకుండా ఉండటం అనేది మంచిది. ఇది ఒక చెప్పదగినటువంటి సలహా. లాభాలు కాస్త తక్కువగా ఉన్నాయి. మీ ఊహ వేరు, మీ అంచనా వేరు, కానీ యాక్చువల్గా అక్కడ వచ్చేటటువంటి లాభాలు వేరు. మొత్తం మీద ఇది మిశ్రమమైనటువంటి కాలము. మొదట చెప్పుకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు చివరిలో చెప్పుకున్నటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇక వ్యతిరేక ఫలితాల నుంచి మీరు కొంత జాగ్రత్త పడాలి అంటే, ఆ వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవాలి అనుకుంటే మీరు గురువుకి, కుజునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే ఈ మాసం ఎంతో కొంత ప్రయోజనకారిగా ఉండబోతూ ఉంది. ఇకపోతే మిథున లగ్నము. మిథున లగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. లగ్న బలం అనేది కాస్త తక్కువగా ఉంది. అంటే ఇక్కడ తక్కువగా ఉంది అంటే మీకేదో వ్యతిరేకతలు, చాలా ఇబ్బందులు జరిగిపోతాయని కాదు. మీరు వేసుకున్నటువంటి ప్రణాళిక అనేది వేరు, మీ ఆలోచన వేరు, కానీ అక్కడ జరిగేది వేరు. కానీ జరిగే విషయాలన్నీ కూడా మీకు మంచిగానే జరుగుతూ ఉంటాయి. అది మీకు చివరిలో తెలిసి వస్తుందన్నమాట, జరిగింది నా మంచిగే అని. కానీ స్టార్టింగ్లో మాత్రం కొంత నిరుత్సాహత అనేది మీకు సూచిస్తూ ఉంది. ఇక కుటుంబ విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు మీకు వస్తూ ఉన్నాయి. ధనపరంగా కానీ, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కానీ వచ్చే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సంతాన విషయాల్లో అనుకూలతలు అనేవి సూచిస్తూ ఉంది. షేర్ మార్కెట్ రంగంలో కూడా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. మెడిటేషన్ ఇలాంటివి కుదురుతాయి. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే ఈ మాసం అనేది ఉండబోతూ ఉంది. వ్యాపారస్తులకు మాత్రం కాస్త గడ్డు కాలము, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ మీకు కొన్ని ఇబ్బందులు అంటే చిన్న చిన్న కీచులాటలు ఇటువంటివి జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులకు మాత్రం కొదవలేదు. మీదే పై చెయ్యి, మిమ్మల్ని విజయం అనేది తప్పక వరిస్తుంది. కీర్తి అనేది పెరుగుతుంది. అంటే పేరు ప్రతిష్టలు, కీర్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి. విజయ అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ భక్తి అనేది పెరుగుతుంది. పూజలు, పునస్కారాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో మాత్రం ఈ మాసంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అన్నమాట. అంటే మీ మీద వర్క్ లోడ్ పెరగవచ్చు, లేకపోతే కొంత అసంతృప్తి ఉద్యోగంలో ఉండవచ్చు. పై అధికారులు మీ పట్ల కొంత వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు. ఏదేమైనా కూడా ఉద్యోగపరంగా కాస్త వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని గ్రహించండి. ఇక సాధారణంగా ఈ మాసం అనేది అలా సాగిపోతూ ఉంటుంది. మీరు ఈ చెప్పుకున్నటువంటి కొన్ని అనుకూలతలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని వ్యతిరేకతలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ వ్యతిరేకతలను ఏదైతే మనం చెప్పుకున్నామో వాటిని తగ్గించుకోవాలి అనుకుంటే ఈ మాసంలో మీరు చంద్రునికి, గురువుకి, కుజునికి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే వ్యతిరేకతల నుంచి బయటపడతారు. ఇకపోతే కర్కాటక లగ్నము. కర్కాటక లగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలం, చక్కగా ఎంజాయ్ చేయండి. మంచి శుభ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న అవాంతరాలు, 2-3 భావాలు చెడిపోయాయి. కానీ మేజర్గా మీకు ఇది అనుకూలమైనటువంటి కాలమే అనేది మీకు అవగతమవుతుంది. ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీరు అనుకున్నట్లుగానే ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మీ ఊహ నిజమే. మీరు ఏమైతే ఊహిస్తున్నారో, ఏమైతే ఉంటుంది అని అనుకుంటున్నారో అన్నీ నిజమే అని మీరు తెలుసుకుంటారు. అంటే మీ యొక్క మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది.
మీరు పసిగట్టగలుగుతారు. అంటే ఒక విషయాన్ని మీరు పసిగట్టి తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా మీకు అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉంది. మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీకు ఎక్కువగా ఉంటాయి. మీరు పట్టినటువంటి కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్న దాని మీద ఆ ధోరణితోనే మీరు ఉంటారు. అది కొంతవరకు మీకు లాభిస్తుంది. కానీ ఆ ధోరణ వదిలితేనే మంచిది. ఇక కొంత అసౌకర్యంగా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. గృహంలో కానీ లేకపోతే తోటి ఉన్న వాళ్ళతో కానీ కొన్ని సమస్యలు అనేవి మీకు ఉంటూ ఉంటాయి. గృహ కొనుగోలుకు సంబంధించి పర్వాలేదు అన్నట్లుగా ఉంది. వాహన కొనుగోళ్ళకి మాత్రం ఇది అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. మానసికంగా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ప్రేమికులకు అనుకూలమైనటువంటి కాలము. ప్రేమికులకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. గత కొంతకాలంగా ఇది కనిపిస్తూ ఉంది. కొన్ని విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఆల్రెడీ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కూడా. సంతానపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగానే ఉంది. ఎవరైతే సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలము. హ్యాపీగా గడపండి. రణము, రుణము, రోగము ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంది. శత్రుబాధలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే వస్తాయి. కొత్త రుణాలు కావాలంటే వస్తాయి. రుణాలు తీర్చేయాలనుకుంటే కూడా తీర్చేటటువంటి స్థితిలో ఉంటారు. ఏమైనా కూడా రుణ రోగస్థానం అనేది చాలా అనుకూలంగా ఉంది. వివాహాది విషయాలకు మాత్రం అంత అనుకూలంగా లేదు. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో లేకపోతే వివాహ సమస్యలు సతమతం అవుతున్నారో ఇప్పుడు కూడా వాళ్ళకి అదే స్థితి కొనసాగుతూ ఉంది. ఇంకా వరస్ట్ అవుతూ ఉంది కూడా. తర్వాత పేరు ప్రఖ్యాతులు మాత్రం తగ్గుతాయి. విజయ అవకాశాలు కూడా తగ్గుతూ ఉన్నాయి. తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవభక్తి అనేది పెరుగుతుంది. పూజలు పునస్కారాలు మీరు చక్కగా చేస్తారు. ఉద్యోగంలో మీకు తిరిగే లేదు. మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి, అన్నీ మంచి శుభపరిణామాలే. ఈ మధ్య మీరు కొన్ని ఉద్యోగం కూడా మారినట్టుగా ఉన్నారు. అంటే ఒక సంవత్సర కాలానికి ముందు లోపలే అంటే గత సంవత్సర కాలంగా మీకు ఉద్యోగంలో పరంపర అనేది మీకు అనుకూలంగా ఉంది. ఈ మాసంలో కూడా మీకు ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఏమీ లేవు. చక్కనైనటువంటి కాలమే. ఒక వివాహాది విషయాలు, వ్యాపారస్తులు వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అంటే మీ కుటుంబ వాతావరణం కూడా కొంత చిందరవందరగా ఉంది. కుటుంబ వాతావరణము, వివాహ విషయాలు, వ్యాపార విషయాలు వీటిల్లో జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి గ్రహాలు ఎవరంటే శనికి, సూర్యునికి ఈ 2 గ్రహాలకు కనుక మీరు రెమెడీస్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇకపోతే సింహలగ్నము. సింహలగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది. సూర్యుడికి ఉన్నంత తేజస్సు మీకు ఉంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా ప్రకాశిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ మబ్బులు అడ్డు రావచ్చు, కానీ సూర్యుడు తన యొక్క ప్రభావాన్ని కోల్పోరు. ఆ విధంగా కొన్ని అవాంతరాలు, అడ్డంకులు ఉన్నా కూడా మీకున్నటువంటి షైనింగ్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ మాసం కూడా మీకు అలానే అనుకూల పరంపరతో కొనసాగుతూ ఉంది. 1-2 భావాలు తప్పనిచ్చి మిగతా అన్ని భావాలు కూడా సక్రమంగానే ఉన్నాయి. కుటుంబ వాతావరణం బాగుంది. ధనపరంగా బాగుంది. ధైర్యం మాత్రం కాస్త తక్కువగా ఉంది. చిన్న సమస్యలు, దగ్గర ప్రయాణాల్లో కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. కానీ మీరు హ్యాపీగా ఉంటారు, రిలాక్స్డ్గా ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గృహ కొనుగోళ్లకు సంబంధించి అనుకూలమైనటువంటి కాలం. ఖాళీ స్థలాలకు సంబంధించి ఇంకా అనుకూలంగా ఉంది. అందువల్ల స్థలం కొనుక్కోవాలంటే చాలా అనుకూలమైనటువంటి కాలం అనేది చెప్పాలి. అంటే గృహయోగము, ఖాళీ స్థల యోగం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాహన యోగం మాత్రం కాస్త తక్కువగా ఉంది. ఈ 2 యోగాలతో పోలిస్తే టాప్లో మాత్రం ఖాళీ స్థల యోగం ఉంది, మధ్యస్థంగా గృహయోగం ఉంది, వాహన యోగం తక్కువగా ఉంది. మానసిక ప్రశాంతంగా ఉంటారు. కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. ఆనందంగా ఉంటారు. రుణ రోగస్థానం మాత్రం చెడింది. ఆరోగ్య సమస్యల్లో కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా ఆరోగ్య సమస్యలు అనేవి మీకు ఉన్నాయి. రుణపరమైనటువంటి సమస్యలు, అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రుణము, ఆరోగ్యము ఈ సమస్యలు అనేవి కొన్ని ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరైతే కోర్టు కేసులు వీటిల్లో ఉన్నారో కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా కాస్త గడ్డు కాలమే. మీ పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. అనుకూలమైనటువంటి కాలము. విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. మీరే చివరగా విజయం వైపుగా నిలబడతారు.
దైవభక్తి అనేది పెరుగుతుంది, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి, అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు, మితిమీరినటువంటి ఖర్చులు, సరిగా నిద్ర పట్టకపోవటము, కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ చెప్పుకున్నటువంటి అంటే వ్యాపార సమస్యలు కానీ, రుణ రోగ సమస్యలు కానీ, లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు కానీ, వీటి నుంచి కనుక మీరు తప్పించుకోవాలి అనుకుంటే శనికి, చంద్రునికి ఈ 2 గ్రహాలు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మీరు కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. ఇకపోతే కన్యాలగ్నము. కన్యాలగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్నబలం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది, అయినా పర్వాలేదు. శని శుక్రులకి గోచార బలం చక్కగా ఉన్న కారణం చేత మీకు కొంత అనుకూలత. ఎవరైతే మీ యొక్క జన్మజాతక పరిహారాలు కనుక చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అలా సాగిపోతూ ఉంటుంది. ధనపరంగా బాగుంది, కుటుంబ వాతావరణం బాగుంది, అందరూ ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా పనులు జరగకపోయినా జరిగినటువంటి పనులు అన్నీ కూడా మీకోసమే, అంటే మీ మంచి కోసమే జరిగినవి అని చెప్పి ఇవన్నీ కూడా భగవత్ సంకల్పం అని చెప్పేసి మీరు తెలుసుకుంటారు. అంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్ వేరు, కానీ జరిగింది వేరు, కానీ జరిగినవన్నీ కూడా మీకు లాభాన్ని చేకూర్చేవే, ఆనందాన్ని ఇచ్చే అనే విషయాన్ని గ్రహించండి. ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు కొంత చిందరవందరగా ఉంటాయి. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. గృహ కొనుగోలుకు కానీ, ఖాళీ స్థలాల కొనుగోలుకు కానీ అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. ఇక మానసికంగా కాస్త అనుకూలంగా, ఇందాక మానసికంగా అని ఎందుకు చెప్పాను అంటే అది 4వ భావం చెడింది కాబట్టి, కానీ ఇక్కడ మనసు ఇవన్నీ కూడా 5వ భావం చూపిస్తుంది. కానీ ఇక్కడ 5వ భావం అనేది మీ యొక్క స్ట్రాంగ్ డెడికేషన్, మైండ్ ఇవన్నీ కూడా సూచిస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ప్రేమికులకు బాగుంది, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. సంతానపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పక సంతానం అనేది కలుగుతుంది. రుణము, రోగము ఈ విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆరోగ్యంలో కొన్ని చింతలు ఉన్నప్పటికీ మీరు రికవరీ స్టేజ్లో ఉన్నారు. ఇంకా రుణపరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద రుణము, రోగము ఈ 3 విషయాలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, చిన్న కీచులాట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక అపజయం అనేది కనిపిస్తూ ఉంది. గత 2-3 నెలల్లో కూడా కొన్ని అపజయాలు అనేవి మీరు ఎదురు చూసి ఉంటారు. ఇంకా కూడా విజయావకాశాలు మాత్రం కాస్త తక్కువగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు మాత్రం కొంచెం లోటు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక మీరు అనుకున్నటువంటి లాభాలు పూర్తిగా రావు, ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మాసం మీకు శుభాశుభ మిశ్రమంగా కొన్ని భావాలు అనుకూలంగాను, మరికొన్ని భావాలు వ్యతిరేకంగాను జరుగుతూ ఉన్నాయి. ఏ అయితే వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయో వాటి కోసంగా మీరు రెమెడీస్ ఆల్రెడీ ఉంటే పర్వాలేదు. ఒకవేళ చేసుకోకపోతే కనీసం ఈ మాసంలో మీరు గురువుకి, కుజునికి, చంద్రునికి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఈ చెప్పుకున్నటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడండి. ఇకపోతే తులాలగ్నము. తులాలగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలం. లగ్నబలం అనేది అనుకూలంగా ఉంది. బుధుడు మాత్రం కాస్త ఫలితాలలో వెనకబడ్డాడు. అయినప్పటికీ శుక్రుని యొక్క ఫలితాలు, శని యొక్క ఫలితాలు మీకు వెరసి అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. అయితే ఇదే సమయంలో గురుకుజులు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క ప్రకాశాన్ని మాత్రం మీరు కోల్పోరు. మీరు సాఫ్ట్గా, సున్నితంగా ప్రతి విషయాన్ని డీల్ చేస్తారు. మీ మాటను మీరు నెగ్గించుకుంటారు. ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా ఉండాలో అన్నీ కూడా మీకు తెలుసు. మీ యొక్క సంకల్పం మీద మీరు మనసుని నిలుపుతారు. మీ యొక్క ప్రయత్నం అనేది విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబ వాతావరణం మాత్రం కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ధనానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దగ్గర ప్రయాణాల్లో కాస్త వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నాయి. గృహ కొనుగోలుకి సంబంధించి లేదా ఖాళీ స్థలాలకు కొనుగోలుకు సంబంధించి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. గొడవలకి, కొట్టాట్లకి, కోపానికి మీరు కాస్త దూరంగా ఉండండి.
ఇక మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సంతానపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీలో ఒక నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. నాయకుడిగా ఉంటారు. మీలో సహనం అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రతిదానికి కూడా కొంత వ్యతిరేకతలు ఇవి వచ్చినా కూడా మీరు సహనంగా ఉంటారు. సహనాన్ని ఏ దశలోనూ కోల్పోరు. ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే గృహం కానీ కొనుగోళ్ళు కానీ మీ అంటే ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. గురువుకి కుజునికి కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మీ ప్రయత్నాలు మాత్రం సఫలం అవుతాయి. రుణ రోగ సమస్యలు మాత్రం మిమ్మల్ని చుట్టుముడతాయి. కోర్టు కేసుల్లో కాస్త వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు కూడా అంతంత మాత్రంగానే ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు కూడా అంతంత మాత్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. లాభాలు మీరు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. మొత్తం మీద మీకు కొన్ని భావాలు అనుకూలంగాను కొన్ని భావాలు వ్యతిరేకంగాను ఉన్నాయి. ఏమైతే వ్యతిరేక ఫలితాలు చెప్పుకున్నామో ఆ వ్యతిరేక ఫలితాల నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ఈ మాసంలో మీరు గురువుకి కుజునికి చంద్రునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలం. మీ లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నాడు. గోచార బలం కూడా కలిసి వస్తుంది. గురువు కూడా బలంగాను ఉండటము ఇవన్నీ వెరసి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే శని భగవానుడు ఒక 2-3 భావాలను చెడగొడుతూ ఉన్నాడు. ఆ 2 భావాలు తప్పనించి మిగతా భావాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఇక మీరు ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి పనుల్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎక్కడా సంశయం లేదు. నీతి నిజాయితీగా బతుకుతారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా మీరు చెప్పాలనుకున్న దాన్ని ముక్కుసూటిగా వాళ్ళని నొప్పించకుండా చెప్పి బయటకు వచ్చేస్తారు. ఎక్కడ దాగుడు మూతలకి తావు అనేది కనిపించడం లేదు. ధనపరంగా బాగుంది. కుటుంబ వాతావరణం బాగుంది. కుటుంబ సభ్యుల మధ్య అండదండలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క పంతాన్ని నెగ్గించుకుంటారు. దగ్గర ప్రయాణాల్లో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. నాయకత్వ లక్షణాలు కాస్త తగ్గుతూ ఉన్నాయి. ఇక గృహ కొనుగోళ్ళు ఖాళీ స్థలాల కొనుగోళ్ళకి కొన్ని అడ్డంకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ అడ్డంకులు రాకుండా ఉండాలంటే శని భగవానుడికి తప్పనిసరిగా రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. మానసికంగా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. మెడిటేషన్ ఇవి చేసే అలవాటు ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలము. చక్కగా మెడిటేషన్ అనేది కుదురుతుంది. సంతానపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు. రుణము రోగము ఈ విషయాల్లో అనుకూలతలు అనేవి ఉన్నాయి. మీరు కొత్త రుణాలని తీసుకోవాలనుకుంటే తీసుకోగలుగుతారు. ఉన్న రుణాలని తీర్చేయాలనుకుంటే కూడా తీర్చేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. మొత్తానికి రుణ రోగస్థానం అనేది అనుకూలంగా ఉంది. తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువు పెద్దల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు అనేవి బాగున్నాయి. వ్యాపారస్తులకు మాత్రం కాస్త అనుకూలత అనేది తగ్గింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉండటము, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం అనేది సూచిస్తూ ఉంది. ఈ ఖర్చుల్ని నియంత్రణ చేసుకోండి. వ్యాపారంలో కాస్త నిదానంగా ఉండండి. ఇక నిరుద్యోగులకి శుభవార్తలు వింటారు. ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది. ఇక్కడ ఓవరాల్గా మీకు 80% అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ మాసంలో వస్తూ ఉన్నాయి. ఒక 20-30 ఇవి ఎక్కడ ఇబ్బందులు పెడుతున్నాయి అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటము, వ్యాపారస్తులకు కాస్త వ్యతిరేకతలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తూ ఉన్నాయి. ఈ విషయాల నుంచి అంటే ఈ వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుంచి మీరు తప్పించుకోవాలి అని అనుకుంటే శనికి శుక్రునికి ఈ 2 గ్రహాలకు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇకపోతే ధనుస్సు లగ్నము. ధనుస్సు లగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది. మీ లగ్నాధిపతికి గోచార బలం కూడా కలిసి రావటము, దానికి తోడు సపోర్టింగ్గా కుజునికి కూడా గోచార ఫలితము ఇవన్నీ కూడా కలిసి రావటము మీకు ఎంతో కొంత అదృష్టాన్ని ఇస్తూ ఉంది. 70-80% ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. అయితే ఒక 20-30% మాత్రము శని శుక్రుడు కాస్త కొన్ని భావాలను ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత ఆ 2-3 భావాల యొక్క ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి.
అందువల్ల ఆ 2-3 భావాలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రావాలనుకుంటే అవి శని శుక్రుల యొక్క వ్యతిరేక ఫలితాలు కాబట్టి శని శుక్రులకు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. ఇక అనుకూల ఫలితాలు ఏంటి అంటే లగ్నబలం బాగుంది, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారు, విజయం వైపుగా మీరు పయనిస్తూ ఉంటారు, మీకు మేధస్సు అనేది పెరుగుతుంది, కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంది, ఖర్చుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఖర్చులను కూడా తగ్గిస్తారు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు, హ్యాపీగా ఉంటారు. మీరు చేయాలనుకున్నది ఎంత కష్టమైనా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి. కొత్త కొత్త శాస్త్రాలని తెలుసుకుంటూ ఉంటారు. ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులను మీరు అధిగమిస్తారు, ఏదో విధంగా మేనేజ్ చేస్తూ ఉంటారు. దగ్గర ప్రయాణంలో మాత్రం కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ధైర్యం అనేది మీకు కాస్త తగ్గుతుంది. అందువల్ల శని భగవానుడు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ధనపరంగా ఉన్నటువంటి ఏమైనా సమస్యలు కానీ ఆ ధైర్యం అనేది తక్కువగా ఉండటము, దగ్గర ప్రయాణంలో వ్యతిరేకతలు ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. హ్యాపీగా ఉంటారు. సుఖస్థానం అనేది బాగుంది. ఎప్పుడైతే సుఖస్థానం బాగుంటుందో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా సమస్యలను వదిలేసి ప్రశాంతంగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సమస్యలన్నీ ఒకవైపు, మీరు ఒక్కొక్కరే ఒకవైపు అన్నట్లుగా ఉంటారు. అటువంటి సుఖస్థానం బాగుంది. పంచమ స్థానం కూడా అనుకూలంగా ఉంది. అందువల్ల మానసిక ప్రశాంతత ఉండటము, సంతానపరంగా బాగుండటము, సంతానం కలగటము, సంతాన సమస్యలు తీరటము, ప్రేమికులకి అనుకూలమైనటువంటి కాలంగా ఉండటము, ఈ విధంగా అంటే మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి చక్కగా మెడిటేషన్ కుదరటము, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రుణ రోగస్థానం మాత్రం కాస్త వెనకబడింది. అందువల్ల శుక్ర భగవానుడు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఈ రుణ రోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. విజయ అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీదే విజయము అన్నట్లుగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా కాస్త లోపిస్తుంది, అంటే కీర్తి ప్రతిష్టలు తగ్గుతుంది, విజయ అవకాశాలు కూడా మీకు కొంచెం తగ్గుతూ ఉన్నాయి. అందువల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. ఇక తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. తండ్రి గారితో మీ అనుకూలత, తండ్రి గారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా వస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంది. మొత్తం మీద శనికి శుక్రునికి కనుక మీరు రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే చెప్పుకున్నటువంటి సమస్యల్లో నుంచి మీరు తప్పగా బయటపడతారు. ఇవి టెంపరీగా కాకుండా ఎవరైతే జన్మజాతకాన్ని విశ్లేషించుకొని ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలకు పరిహారం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ గోచారంలో కూడా పెద్ద ఇబ్బందులు అనేవి కలగవు. ఇకపోతే మకర లగ్నము. మకర లగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్నబలం అనేది అనుకూలంగానే ఉంది. లగ్నాధిపతి కూడా బాగున్నాడు. అందువల్ల మీ పనులన్నిట్లో ఏ ఆటంకాలు లేకుండా మీరు చాలా సహనంగా ఉండి, ఓపికగా ఉండి మీ పనుల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి. మీలో ఒక పరిపాలనా దీక్షత అనేది ఉంది. మీలో ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కూడా చక్కగా ఉంటూ ఉంటాయి. మీ పక్కన ఉన్న వాళ్ళని కానీ, ఆఫీసులో ఉన్న వాళ్ళని కానీ ఎవరినైనా కూడా మీరు మేనేజ్ చేయగలుగుతారు. అంటే నాయకత్వ లక్షణాలు మీకు ఈ మాసంలో చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ధనపరంగా బాగుంది. కుటుంబ వాతావరణం బాగుంది. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు కూడా మీకు ఉన్నాయి. అందువల్ల లగ్నభావము, ధనభావము ఈ రెండు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే తృతీయ భావం మాత్రం చెడింది. అందువల్ల సోదరీమణులతో లేకపోతే కొన్ని ఇబ్బందులు, క్రీడాకారులకి కొన్ని ఇబ్బందులు, దగ్గర ప్రయాణాలకి కొన్ని ఇబ్బందులు, చేతుల నొప్పులు ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయి. ఇక సుఖస్థానం కూడా దెబ్బతినింది. అందువల్ల మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఆ ఫెసిలిటీస్ని అనుభవించేటటువంటి స్థితిగతులు ఉండవు. హ్యాపీగా ఉండలేకపోతూ, లేని వాటి గురించి ఆరాటపడుతూ, లేకపోతే ఉన్న వాటిని అనుభవించకుండా మీరు ఎక్కడో దూరంగా ఉండటము ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. గృహ కొనుగోలుకు కానీ, ఖాళీ స్థలాల కొనుగోలుకు కానీ ఏమాత్రము అనుకూలంగా లేదు. కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. విజయ అవకాశాలు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల మీ పేరు ప్రఖ్యాతులు డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే.
ఉద్యోగం బాగుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి అంటే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. లాభాలు మాత్రం మీరు ఆశించినటువంటివి రావు. స్నేహితుల్ని, బంధువులని మీరు ఎక్కువగా ఆశించటం ఆపండి. వాళ్ళు ఎంతవరకు మీకు సహాయం చేస్తారో అంతవరకే చేస్తారు. ఒక లైన్ దాటి వచ్చి మీకు సహాయం చేయరనే విషయాన్ని గ్రహించండి. ఖర్చులు అనేవి అమితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. నిద్రలేమి ఇటువంటి వాటితో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. టయానికి భోజనం చేయకపోవటము ఇటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సుఖస్థానం దెబ్బతినింది, 12వ స్థానం దెబ్బతినింది కాబట్టి కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే లగ్న ద్వితీయ భావాలు అనుకూలంగా ఉండటం మీకు కలిసి వచ్చేటటువంటి అంశము. మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఈ మాసం అనేది ఉండబోతూ ఉంది. చెప్పుకున్నటువంటి వ్యతిరేక ఫలితాలు ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ జాతక పరిహారాలు చేసుకుంటారో వాళ్ళకైతే రావు. ఎవరైతే జన్మజాతక పరిహారాలు చేసుకోవారో వాళ్ళు కనీసం ఈ మాసంలో అయినా గురువుకి, కుజునికి, చంద్రునికి, సూర్యునికి, సూర్యచంద్ర కుజ గురువులకి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఈ చెప్పుకున్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఇకపోతే కుంభలగ్నము. కుంభలగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం బాగుంది, లగ్నాధిపతి బాగున్నాడు. అయినప్పటికీ గురువు, కుజుడు, సూర్యుడు, చంద్రుడు ఈ 4 గ్రహాలు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యస్థమైనటువంటి ఫలితాలనే చెప్తూ ఉన్నాను. అయితే మీకు ఈ మాసంలో చాలా వరకు సహనము, ఓపిక వీటితోనే విజయావకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సహనం అనేది వృద్ధి చెందుతుంది. ఇక ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఉంటూ ఉంటాయి. 10 మందిని మేనేజ్ చేయగలుగుతారు. సిచ్యువేషన్ను కూడా మేనేజ్ చేయగలుగుతారు. మీరు పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అన్న ధోరణిలో మీ మాటనే నెగ్గించుకుంటూ ఉంటారు. ఎంత వ్యతిరేకత ఉన్నా మీరు ఏమాత్రము ఆ వ్యతిరేకత గురించి ఆలోచించకుండా మీ పనులను మీరు ముందుకు తీసుకొని వెళ్తారు. కుటుంబ వాతావరణం మాత్రం కాస్త వెనుకబడింది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ధనపరంగా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంది. ధనపరంగా ఇబ్బందులు, కుటుంబపరంగా ఇబ్బందులు రాకుండా ఉండాలనుకుంటే గురు భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. సోదరీమణులతో కూడా మీకంటే చిన్నవాళ్ళు అయినటువంటి వాళ్ళతో కూడా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. క్రీడాకారులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాల నుంచి తప్పించుకోవాలి అనుకుంటే కుజ భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, రుణ రోగ సమస్యలు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు చంద్రుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇవి కూడా కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సుఖస్థానం బాగుంది. అందువల్ల సమస్యలన్నీ మీరు ఒకవైపు అన్నట్లుగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే మీకు సమస్యలు లేవని కాదు, ధన సమస్యలు ఇంకోటో లేవని కాదు, ఉన్నా మీరు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంతే. వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి కాలం అంతంత మాత్రంగానే సాగుతూ ఉంది. వ్యాపార సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు సూర్యభగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. దైవపరంగా బాగుంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూజలు, పునస్కారాలు చేస్తారు. చక్కనైనటువంటి కాలము. పెద్దలు, గురువుల యొక్క ఆశీర్వాద బలం కూడా మీకు ఈ మాసంలో ఉండబోతూ ఉంది. మీకు డబ్బులు లేవనుకున్నా ఒక రిలీఫ్ ఫండ్ అనేది మీ బ్యాంకులో మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే అత్యవసరాల కోసం మీరు కొంత ఫండ్ని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఉద్యోగంలో లేదా ఉద్యోగ స్థానంలోనో లేకపోతే ఉద్యోగస్తులతోనో మీ పై అధికారులతోనో గాను కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. నిరుద్యోగస్తులకు కూడా కాస్త అంతంత మాత్రంగానే ఫలితాలు వస్తూ ఉన్నాయి. లాభాలు పూర్తిగా రావు. స్నేహితులు, బంధువులు చివరి వరకు మీకు ఉపయోగపడతారని అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమాత్రం ఉపయోగపడరు. ఎంతవరకు అంటే అంతవరకే. ఒక మంచి ఏంటి అంటే ఆదాయం లేకపోయినా, ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఖర్చులను మీరు చక్కగా కంట్రోల్ చేయగలుగుతారు. ఖర్చులు పెద్దగా మిమ్మల్ని బాధించవు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తారు. మొత్తం మీద మీరు సూర్యునికి, చంద్రునికి, కుజునికి, గురువుకి 4 గ్రహాలు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే మీనలగ్నము. మీనలగ్న జాతకులకి జనవరి నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలము. చాలా అదృష్టం మీకోసం వేచి చూస్తూ ఉంది. లగ్న బలం బాగుంది. లగ్నాధిపతి బాగున్నాడు. గోచార బలం కలిసి వస్తూ ఉంది. ఈ గురువుకి
కుజుని యొక్క శక్తిగతులు కూడా కలిసి రావటము ఇదంతా కూడా మీకు కొంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని తీసుకొస్తూ ఉంది. ఎక్కువగా 60 నుంచి 70% మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఒక 20-30% మాత్రం చిన్న చిన్న భావాలు చెడినవి శని వల్ల శుక్రుని వల్ల ఈ 2 గ్రహాలకు రెమెడీస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓవరాల్గా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ జనవరి నెల ఈ నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మీకు ఇవ్వబోతూ ఉంది. మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతూ ఉంటాయి. హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త సబ్జెక్ట్స్లో మీకు ఒక పట్టు అనేది వస్తూ ఉంటుంది. మీ యొక్క మైండ్ అనేది కూడా వృద్ధి చెందుతూ ఉంది. ధనపరంగా బాగుంది, ధనపరంగా బాగుంది. కుటుంబ సభ్యులతో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు వెరసి మీకు కొంత అదృష్టాన్ని ఇస్తూ ఉంది. సోదరీమణులతో ఇబ్బందులు, దగ్గర ప్రయాణాల్లో కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. అలా సాగిపోతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత చక్కగా ఉంది. సంతానపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. సంతానం ఎవరికైతే కావాలనుకుంటారో సంతానం కలుగుతుంది. మెడిటేషన్ అనేది చక్కగా కుదురుతుంది. స్పెక్యులేషను వీటిలో కూడా అనుకూలతలు అనేది కనిపిస్తూ ఉంది. రుణ రోగస్థానంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. సూర్యభగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. రుణము రోగము ఈ 3కి సంబంధించినటువంటి సమస్యలు కనుక వస్తే సూర్యుడికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. ఇక విజయావకాశాలు కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు తగ్గకుండా జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చకండి అనేది చెప్పదగినటువంటి సూచన. పూజలు పునస్కారాలు చేస్తారు. తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్లు వృద్ధి చెందుతాయి. మీకంటూ కొంత రిలీఫ్ ఫండ్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే అత్యవసరం కోసంగా కొంత డబ్బుని మీరు పక్కన పెట్టుకొని ఉంటూ ఉంటారు. పెద్ద ఇబ్బందులు అయితే ఏమి గోచరించటం లేదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకూలమైనటువంటి కాలము. ఉద్యోగానికి అనుకూలమైనటువంటి ఫలితాలే. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు పనిచేసే చోట కానీ ఎక్కడైనా కూడా పై అధికారులతో కానీ ఏ సమస్యలు ఉండవు. ఆనందకరమైనటువంటి జీవితంలో గడుపుతూ ఉంటారు. లాభాలు మాత్రం మీకు పెద్దగా రావటం లేదు. ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ 2 భావాలు మాత్రం చెడిపోయినాయి. లాభస్థానం, వ్యయ స్థానం మాత్రం చెడిపోయింది. అందువల్ల ఈ భావాలకు అధిపతి అయినటువంటి శని భగవానుడికి మీరు తప్పనిసరిగా రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. శనికి కూడా గోచార బలం ఎక్కువగా ఉన్న కారణం చేత లాభాలు, స్నేహితులు, బంధువులు, అనవసరమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద శనికి చంద్రునికి అవసరం లేదు. శనికి సూర్యునికి కనుక మీరు రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే అనుకూలంగా మీకు అంతా సక్రమంగా దిగ్విజయంగా సాగిపోతూ ఉంటుంది. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.